హాయ్ నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. నేనైతే మా దున్నుతున్నాం కదా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే మనకు స్తంభం పక్కన ఎర్త్ వైర్లు ఉంటుంది కదా, దాంట్లో రోటేటర్ తట్టుకొని స్తంభాలు వైర్లు మొత్తం ఇరిగిపోయి పైన 11 kV లైన్ ఉంది. దానికి తలిగింది ఒకసారి, మొత్తం సబ్స్టేషన్లో ట్రిప్ అయింది కాబట్టి మేము బతికి బట్ట కట్టినాము. లేకపోతే చాలా ప్రమాదం జరిగేది ఉండేది. కాబట్టి మీరు కూడా అదేసి మీ చేనులో స్తంభాలు కానీ ఎర్త్ వైర్లు కానీ అవి అన్నీ ఏమైనా ఉంటే మాత్రం ఫస్టే చూసుకొని ట్రాక్టర్ నడపగలరు. ఎందుకంటే ట్రాక్టర్ బాయిలో పడడం, డ్రైవర్లు బోల్త పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. బుడిదలో కానీ ఎక్కడ పోయినా డ్రైవర్ అన్నకు ముఖ్యంగా నేను చెప్తున్నా, డ్రైవర్ అన్నారు రైతు మిత్రులు ఓన్గా బండి తోలేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. డ్రైవర్ అన్నలు కూడా వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు ఇంటికాడ. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్ మాత్రం జాగ్రత్త నడపగలరు. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మనం ముందే చూసుకొని నడపగలరని, నైటు పగలు ఇట్లా నడుపుతారు కదా, చాలా బాధాకరమైన విషయం అవుతుంది. కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అయ్యి బండి నడపగలరని నా యొక్క మనవి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈరోజు ఆగస్టు 26వ తారీఖు. ఇప్పుడు మాత్రం భూమి ఆరింది, మంచిగా రేగడున్నా ఏమున్నా కూడా చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా బాగుంది. నేరి అప్పుడు అయితే సరే బాగా వస్తుందేమో అని రైతు తొందరగా దున్నడం వలన మొత్తం దుక్కి కూడా కాయ అవుతుంది. అయితే ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇట్లా పొడి ఉంటే మనకు వేర్లు మంచి దిగి మంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరినాకనే దున్నితుడే మేలు, రైతుకు మేలు జరుగుతుంది. లేకపోతే మనకు బాగా నుండి దున్నిస్తే మాత్రం జర ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మనం చూసి ఆలోచించి దున్నియాలే. ఓకే రైతు మిత్రులు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. నేనైతే ముఖ్యంగా ట్రాక్టర్ అన్నలు, డ్రైవర్లు, రైతు మిత్రులు, ఈ ఎర్త్ వైర్లు, బావులు, కాలువలు, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ట్రాక్టర్ కూడా ఊకే రిపేర్ వస్తాయి. కాబట్టి ఈ రైతులకు ఏం మిగులుతలేవు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బండి నడపగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.